దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. వృశ్చిక రాశి. జనవరి 21. ఆ ప్రాబ్లం ఎండ్ అయిపోయింది. ముందుగా ఛానల్కి స్వాగతం. 2025 జనవరి 21న వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే కనుక వృశ్చిక రాశి వారు చాలా చలాకీగా, చురుకుగా ఉంటారు. పనుల మీద శక్తి కలిగిన వారిగా, శ్రద్ధ కలిగిన వారుగా ఉంటారు. ఏ పనైనా సరే మొదలు పెడితే అది తిరిగి పూర్తయ్యేంత వరకు కూడా ఎక్కడ కూడా పెండింగ్ లో పెట్టే విధమైన ఆలోచన అయితే వీరికి ఉండదు. కోర్టు పరమైనటువంటి పనులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారబోతున్నాయి. సమస్యల పరమైన విధం నుండి విజయం అనేది మీరు సాధిస్తారు. సమాజంలో మీకైతే పలుకుబడి రేపటి రోజున బాగా పెరుగుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితులనేవి మీకు మరింత అభివృద్ధిని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరమైన విషయం నిమిత్తంగా రుణబాధలు ఏవైనా ఉంటే అవి ఇప్పుడు తొలగిపోతాయి. రేపటి రోజున బ్యాంకు పరమైనటువంటి పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. మీకు ఉండే సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున నూతన వస్తు, వాహన, ఆభరణాలు సంబంధిత పనుల్లో మీకు అనుకూలత పెరుగుతుంది. స్త్రీలకు ఇప్పుడు అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ పేరు మీద భూమి కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ప్రారంభం అనేది అన్ని విధాలుగా కూడా అనుకూలంగా మారుతుంది. అదేవిధంగా మీరు ఏ పనులు చేయాలనుకున్నా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే మొదలు పెట్టాలి. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రతి పని కూడా వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు రేపటి రోజున బాధ్యత అనేది బాగా పెరుగుతుంది. మీపైన కొత్త బాధ్యతలను మీపై అధికారులు అప్పచెప్పే అవకాశం కనిపిస్తుంది. మీ మీద ఉండే ప్రతి బాధ్యత కూడా నెరవేర్చండి. తద్వారా మీపై అధికారులు ప్రసన్నమవుతారు. మీకు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అలాగే చిన్న తరహా పరిశ్రమ, కుటీర పరిశ్రమ లాంటి వాళ్లకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలత అనేది బాగా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు ఏవైనా కానీ తలెత్తినప్పుడు అశ్రద్ధ చేయకుండా ఉంటే కనుక మీకు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ రాశి వ్యక్తులకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన పరిస్థితే ఉండబోతుంది. ఇక అభివృద్ధి అనేది అధికంగా కనిపిస్తుంది. శుభప్రదమైన కాలం అనేది సాగుతుంది. గౌరవం అనేది పెరుగుతుంది. సుఖ సంతోషాలు అనేవి మీకు ప్రాప్తిస్తాయి. మీకు రేపటి రోజున బాగా కలిసి వస్తుంది. మంచి విజయాన్ని అందుకుంటారు. అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రణాళికలు అనేవి మీరు రేపటి రోజున రచించుకోవాలి. ఆత్మవిశ్వాసంతో మీరు నిర్ణయం తీసుకోవాలి. తద్వారా చక్కటి భవిష్యత్తును పొందుతారు. ఇక మంచి విజయాన్ని అయితే మీరు అందుకుంటారు. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఎంతటి కార్యాన్నైనా సరే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆదాయం అనేది సంతృప్తిని ఇస్తుంది. మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా మీరు అనుకున్న విధంగా వస్తాయి. కాంట్రాక్టులు, కొత్త పనులను చేపడతారు. ఆస్తి వివాదాలు రేపటి రోజున పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటన అనేది తప్పనిసరిగా చేస్తారు. అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశం ఉంటుంది. రేపటి రోజున ఆర్థిక మార్గాలు, ప్రయోజనాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన పదవీ ఉన్నతులు దక్కుతాయి. రేపటి రోజున ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. వ్యాపారంలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు పని భారం నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే ఈ రాశి వ్యక్తులు ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.